పేరు పద్మిని. మేము హైదరాబాద్ మదీనాగూడలో ఉంటాము. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. నాకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా ప్లాంట్స్ బాగా పెంచుతాను. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా బాగా పూల మొక్కలు అవి బాగా పెంచుతుండేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత కూడా వదిలిపెట్టలేదు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే ఒక్కదాన్నే ఉండటం వల్ల అప్పుడు కూడా ప్లాంట్స్ స్టార్ట్ చేశాను. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లాంట్స్ పెంచుతూనే ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా ప్లాంట్స్ నాతో పాటు తీసుకెళ్తుండే వాళ్ళము. మా హస్బెండ్ జాబ్ రీత్యా అన్ని చోట్లకి వెళ్తూ ఉండేవాళ్ళం. చెన్నై, బెంగళూరు, అలా గుంటూరు అట్లా తిరిగినప్పుడల్లా కూడా ప్లాంట్స్ నాతో పాటు తీసుకెళ్తుండే వాళ్ళం. అక్కడ ఇక వెళ్ళిన చోటల్లా మళ్ళీ కొత్త ప్లాంట్స్ అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి తీసుకొని ప్లాంట్స్ కొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అన్నీ తెచ్చుకునేదాన్ని. నా దగ్గర ఇప్పటికి కూడా దాదాపు 13-14 ఇయర్స్ నుంచి ఉన్న ప్లాంట్స్ పాట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2014లో మేము ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్నాం హైదరాబాద్లో. అప్పటి నుంచి పైన టెర్రస్ మీద పూల మొక్కలు అవి స్టార్టింగ్లో బాగా పెట్టుకున్నాము. రాను రాను ఇంకా వంగ మొక్కలు ఇవి కూడా మెల్లగా స్టార్ట్ చేసాము. అవి కంపోస్ట్లో వాటిల్లో వచ్చినాయి బాగా కాస్తుంటే చూసి కూరగాయ మొక్కలు కూడా స్టార్ట్ చేసుకున్నాము. ఇంకా కోవిడ్ టైం నుంచి అయితే ఇక ఫ్రూట్ ప్లాంట్స్ అవి కూడా టెర్రస్ మీద పెరుగుతాయి, గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అని దొరుకుతున్నాయి అని తెలిసిన తర్వాత ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెట్టుకున్నాం. మెయిన్ ఏంటంటే మా ఇంట్లో ఫస్ట్ ఏవైతే ఎక్కువ తింటామో అవే పెంచుకునే వాళ్ళము. వేరే ఇంట్లో ఇష్టపడని ప్లాంట్స్ అయితే నేను పెట్టేదాన్ని కాదు, ప్లేస్ తక్కువ కదా అని. ఫ్రూట్ ప్లాంట్స్ కూడా దాదాపు ఇంట్లో ఏవైతే ఎక్కువ ఇష్టపడతారో అవే 2, 3, 5 ప్లాంట్స్ కూడా ఉన్నాయి, కొన్ని వెరైటీస్ అయితే. అట్లా పెంచుకుంటూ వచ్చాము. ఇప్పుడు ఒక 1 ఇయర్ నుంచి కొంచెం ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా స్టార్ట్ చేసాము. ఇక్కడికి వచ్చిన కొత్తలో మాకు ఇక్కడ కాలనీలో ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆకుకూరలు ఇక్కడ మూసీ రివర్ దగ్గర, హుస్సేన్ సాగర్ దగ్గర పెంచుతారు అని చెప్తే అసలు నేను అప్పటి నుంచి ఒక 3 ఇయర్స్ వరకు నేను ఆకుకూరలు అనేది కొనలేదు. తర్వాత మెల్లగా పైన ఆకుకూరలు కూడా వేసుకుంటాం స్టార్ట్ చేసాము. తర్వాత వంగ మొక్కలు వచ్చినాయి కంపోస్ట్లో వాటిల్లో పడి, ఇవి కూడా బాగానే వస్తున్నాయి అన్న దగ్గర నుంచి కూరగాయలు అవన్నీ స్టార్ట్ చేసాము. అయితే 600+ ఉంటాయి పైన, ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో, నేనైతే కౌంట్ చేయలేదు. కానీ మొక్కల వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. నేను ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. కానీ ఫ్రూట్ వెరైటీస్ ఒక దాదాపు 25-30 వెరైటీస్ ఫ్రూట్ వెరైటీస్ ఉంటాయి. వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ గ్రో చేస్తాను. ఆకుకూరలు కూడా ఒక 7-8 వెరైటీస్ ఆకుకూరలు ఉన్నాయి. ఇంకా ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఇక నేను సీజనల్స్ అవైతే కంపల్సరీగా సీడ్స్తోనే గ్రో చేసుకుంటా. వెజిటేబుల్స్ సీడ్స్తోనే గ్రో చేస్తాను. నేను బయట నార్లు కొని అట్లా మొక్కలు తెచ్చి పెట్టాను. నేను ఫ్లవర్ ప్లాంట్స్ కూడా సీడ్స్తో వచ్చేవి సీడ్స్తోనే గ్రో చేసుకుంటా. నాకు ప్లాంట్ని మా మట్టిలో సీడ్స్ వేసి చిన్న దాని మొలక దగ్గర నుంచి నేను ఎంజాయ్ చేస్తాను వాటిని పెరిగేటప్పుడు. నాకు అలా ఇష్టం అన్నమాట. అందుకని నాకు ఎక్కువ నారు పోసుకొని మొక్కలు పెంచుకోవటం అనేది చాలా ఇష్టం అన్నమాట. నారు పోసుకోవటం వల్ల ఏంటంటే అవి సీడ్స్ మనం మంచి తెచ్చుకుంటే మన మట్టిలో, మన వాతావరణం, మన గార్డెన్లో ఉన్న సాయిల్లోనే అవి పుడతాయి. కాబట్టి వాటికి అక్కడి నుంచే అలవాటై ఉంటుంది దానికి ఆ అట్మాస్ఫియరు. అది త్వరగా చనిపోవటానికి ఉండదన్నమాట. ఇక ఏదన్నా మనం కొంచెం కేర్ తీసుకోకుండా వాటర్ ఎక్కువయ్యో తక్కువయ్యో అలా ఏదన్నా ఉంటే చనిపోతాయి. కానీ సీడ్స్తో పెట్టిన మొక్కలు అసలు చాలా బాగా ఈల్డ్ వస్తాయి కూడా. మన మట్టిలోనే అవి పుడతాయి కాబట్టి అక్కడే పెరుగుతాయి. కాబట్టి వాటికి ఆ అట్మాస్ఫియర్ అలవాటై ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువ పెస్టిసైడ్స్ అవి కూడా చాలా వరకు వాడను, ఎందుకంటే అంత అవసరం అనిపించదు. ఎక్కడన్నా చిన్నది కనిపించినా పెస్ట్స్ నేను చేత్తోనే తీసేస్తూ ఉంటాను అనమాట. మొత్తం ఒక 3-4 మంత్స్కి ఒకసారి ఏమన్నా స్ప్రే చేస్తానేమో, కానీ మరీ ఇది అలివి కావట్లేదు అంటే, లేదంటే స్టెమ్స్ అయినా కట్ చేసేస్తా దాదాపు చాలా వరకు. కానీ పెస్టిసైడ్స్ అయితే వాడను.
విత్తనాలు నేను మామూలుగా ఆన్లైన్‌లో అట్లా తీసుకుంటాను. అది అక్కడ రేటింగ్స్ అవి చూసి బాగున్నాయి, బాగా మొలుస్తాయి అంటేనే తీసుకుంటాను. ఒకవేళ మనం అక్కడ సరిగ్గా లెగవపోయినా మనకి ఒక 4, 5 మొక్కలొచ్చినా చాలు కదా! ప్యాకెట్ వేసినప్పుడు. వాటిలతో తర్వాత మనకి ఒకసారి విత్తనాలు తెచ్చుకుంటే మన సీడ్ మనమే మళ్ళీ దాచుకోవచ్చు. ఒక కాయ వదిలిపెట్టుకున్నామంటే బోలెడన్ని సీడ్స్ వస్తాయి. మళ్ళీ మన సీడ్ దాచిపెట్టుకుంటే మనం ఒక 2 ఇయర్స్ వరకు ఆ సీడ్స్ యూజ్ చేసుకోవచ్చు. బయట కొన్నవైతే ఒకసారికే పనికొస్తాయి. మళ్ళీ మనం నెక్స్ట్ సీజన్‌కి పనికిరావు. కానీ మన గార్డెన్‌లో సీడ్ ప్రాపగేట్ చేసుకున్నయి, సేవ్ చేసుకున్నవైతే వేరే ఇంకా నెక్స్ట్ 2 సీజన్స్, 3 సీజన్స్ వరకు కూడా అవి యూజ్ చేసుకోవచ్చు. నేను అలాగే వెజిటబుల్ సీడ్స్ కానీ, ఫ్లవర్ సీడ్స్ కానీ నేను నా గార్డెన్‌లోవి నేనే సేవ్ చేసుకుంటా. మరీ ఇక సీజనల్స్ ఉన్న ఈ ఫ్లవర్ సీడ్స్ అలాంటివి అయితే వదిలేస్తాయి. ఎందుకంటే అవి 3 మంత్సే పువ్వులు వస్తాయి. ఆ పువ్వులు సీడ్స్ కోసం అని వదిలేస్తే పువ్వులు రావు ఎక్కువ. అందుకని అవైతే పెద్దగా పట్టించుకోను. కానీ వెజిటేబుల్స్ అయితే 1, 2 కాయలు వదిలిపెట్టుకుంటే చాలా సీడ్స్ వస్తాయి. అవే వదిలిపెట్టుకొని నేను అవే ప్రాపగేట్ చేసుకుంటూ ఉంటాను. ఒకసారి సీడ్ కొంటే మళ్ళీ మనం కొనకూడదు చెప్పాలంటే గార్డెన్ చేసేటప్పుడు. సాయిల్ మిక్సింగ్ అయితే ఇదివరకు స్టార్టింగ్లో మట్టి ఒక 50%, ఇసుక ఒక 20%, మెన్యూర్ ఒక 30% వేసుకొని కలుపుకునేదాన్ని. కొంచెం ఒక గుప్పెడు వేపపిండి వేసి కలిపేదాన్ని. ఇంకా రాను ప్లాంట్స్ అవి ఎక్కువయ్యి కొంచెం వాటి గ్రోత్ గురించి వాటి గురించి ఆలోచించి కోకోపీట్ అయితే అసలు వాడను వేటికి కూడా. ఎక్కువ శాండ్ యూస్ చేస్తా కోకోపీట్ ప్లేస్లో. ఇప్పుడైతే వాటితో పాటు బయో ఫర్టిలైజర్స్ ఉంటాయి. ఇవి ఫ్రూట్ ప్లాంట్స్కి ఎక్కువ బయో ఫర్టిలైజర్స్ కూడా యాడ్ చేస్తున్నాను. సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి, సీవీడ్ ఫర్టిలైజర్, బోన్ మీల్ ఇవి కూడా యాడ్ చేసి ప్లాంట్ పెడతాను. ప్లాంట్ పెట్టేటప్పుడు ముందు పాట్ అడుగులో సగం వరకు ఎండు ఆకులు వేసేసి తర్వాత పైన ఈ సాయిల్ మిక్సింగ్ వేస్తాను. వేసిన తర్వాత ఒక 2 days 3 days వాటర్ పోసి ఆ పాట్ వదిలేసి తర్వాత ప్లాంట్ పెట్టిన తర్వాత మళ్ళీ కిచెన్ వేస్ట్ కూడా దాంట్లో వేసి పైన మళ్ళీ ఇంకొంచెం సాయిల్ మిక్సింగ్ వేస్తాను. దానివల్ల గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. కిచెన్ వేస్ట్ నేను ఫ్రూట్ ప్లాంట్స్కి డైరెక్ట్గానే వేసేస్తాను. నేనేమి కంపోస్ట్ స్టార్టింగ్లో చేసేదాన్ని కానీ ఇప్పుడైతే కంపోస్ట్ నేను విడిగా ఏం చేయట్లేదు. మళ్ళీ మంత్లీ వన్స్ అట్లా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను. రెగ్యులర్గా అయితే రైస్ వాటర్, ఫర్మెంటెడ్ రైస్ వాటర్ ఉంటుంది. 2-3 days ఒకసారి వాటర్ తీసుకొచ్చేసి అవి దాంట్లో వాటర్లో డైల్యూట్ చేసేసి రైస్ వాటర్ అయితే రెగ్యులర్గా ఇస్తుంటాను. కాకపోతే మంత్లీ వన్స్ అయితే ఈ ఆయిల్ కేక్స్ లిక్విడ్ తయారు చేసి అట్లా ఇస్తాను. ఇక పెస్ట్ విషయానికి వస్తే పెస్ట్కి కొంచెం నీమ్ ఆయిల్ అప్పుడప్పుడు వాడతాను. ఇంకోటి ఎగ్ ఎమల్షన్ ఆయిల్ అని ఉంటుంది, అదైతే చాలా బాగా పనిచేస్తుంది ఏ పెస్ట్కైనా కూడా. అది సాయిల్కి కూడా అప్లై చేయొచ్చు. దానికి ఆ ఎగ్ ఆయిల్ వల్ల మీకు పూత కాత బాగుంటుంది. ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ అది చేసినప్పుడు అది 15 daysకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. కాకపోతే నేను రెగ్యులర్గా అట్లా ఏమి ఇవ్వను కానీ ఎప్పుడన్నా ఒకసారి అట్లా ఇస్తాను. దాదాపు పెస్ట్ అయితే నేను చేతితోనే రిమూవ్ చేసేస్తాను. స్టెమ్ మొత్తానికి వచ్చిందంటే ఆ స్టెమ్ తీసేస్తాను. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ స్టోర్స్ ఉంటున్నాయి కదా, ఆయిల్ స్టోర్స్, వాటిల్లో అయితే ప్యూర్ ఆర్గానిక్ నీమ్ ఆయిల్ దొరుకుతుంది. అదే తీసుకొస్తాను. దాంట్లో అయితే అసలు డైల్యూషన్ కూడా చాలా తక్కువ, ఎక్కువ వాటర్ కలుపుకొని చేయాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది అది. మిగతావన్నీ కూడా నేను మామూలుగా రైతు మిత్ర స్టోర్స్లో వాటిల్లో ఆర్డర్ చేస్తే వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. ఈ ఈప్సమ్ సాల్ట్, సీవీడ్, ట్రైకోడర్మా, ఈ బయో ఫర్టిలైజర్స్ అన్నీ ఇక అలాంటి స్టోర్స్లో తెప్పించుకుంటాను. సాయిల్ అయితే ఇదివరకు నర్సరీల్లో అప్పుడప్పుడు 2-3 బ్యాగ్స్ అట్లా కార్లో తెచ్చేవాళ్ళము. మా హస్బెండ్కి ఇంకా విసుగు పుట్టి ఒకరోజు ఇట్లా కాదని చెప్పి ఒక లారీ మట్టి తోలిచ్చేసారు.
అట్లా అయిందనమాట. రెగ్యులర్గా వాటరింగ్ అయితే నేను ఈవినింగ్ టైంలోనే చేస్తాను, మార్నింగ్ చెయ్యను. ఈవినింగ్ ఎండాకాలం అయినా కూడా ఈవినింగ్ టైంలోనే చేసుకుంటా వాటరు. నాకు 2 పూట్ల ఎండాకాలంలో కూడా చేయాల్సిన అవసరమే ఉండదు. అది పైన డ్రై అవుతుంది కానీ లోపల సాయిలు మామూలుగా వెట్గానే ఉంటుంది. అంతే ఈవినింగ్ ఒకసారి చేస్తే సరిపోతుంది ఏ కాలంలో అయినా. చలికాలంలో అయితే డే ఆఫ్టర్ డే చేస్తాను. అది మొక్కలకి తడి మనం చేయి పెట్టి చూసి ఒక ఫింగరు లోపలికి పెడితే అది మనకి డ్రైగా వచ్చిందంటే దాన్ని బట్టి చూసి వాటర్ వేసుకోవటము. వింటర్లో కొంచెం వాటరింగ్ కేర్ తీసుకోవాలి, కానీ సమ్మర్ అయితే డైలీ రెగ్యులర్గా అన్ని మొక్కలకి వాటరింగ్ ఇస్తాను. వాటర్ లీకేజెస్ ప్రాబ్లమ్స్ అలాంటివి నాకు ఎప్పుడు ఫ్లోర్కి రాలేదు. నావి పాట్స్ అన్నీ దాదాపు హైట్ మీద ఉంటాయి. వేసిన వాటర్ వేసినట్టు మాకు అది వాల్ పెట్టారు, అటువైపు వెళ్ళిపోతాయి అన్నమాట. ఇంకా అట్లాగా దానివల్ల ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. మొక్కలు వేసినప్పుడు ప్రాబ్లమ్స్ అంటే నాకేమీ పెద్దగా రాలేదు. ఎప్పుడన్నా వెజిటేబుల్స్ అలాంటి ఏమైనా రూట్ రాట్ అయ్యి, వర్షాకాలం సీజన్ అప్పుడు కొంచెం వాటరింగ్ అట్లా ఎక్కువే వెజిటేబుల్స్ అవి రూట్ రాట్ అయ్యి అలా పోవటమే, కానీ దాదాపు నేను పెట్టిన ఏవైనా బాగానే ఉంటాయి, సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే అది మన దగ్గరే పెరిగి వచ్చిన మొక్క కాబట్టి, సీడ్స్తో వేస్తాం కాబట్టి నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు. నేను రెగ్యులర్గా గార్డెన్లో అయితే మార్నింగ్ ఒక 2 అవర్స్ ఈజీగా ఉంటాను, ఈవినింగ్ ఒక 2 అవర్స్ ఈజీగా ఉంటాను. ఇంకెక్కువ ఏదైనా ప్లాంట్స్ పెట్టుకునే పని, మట్టి ఏదైనా చేంజ్ చేసే పనులు అలాంటివి ఉంటే ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా పడుతుంది. నా గార్డెన్ వర్క్ అంతా ఇప్పుడు ప్రజెంట్ అయితే మొత్తం నేనే చేసుకుంటున్నా. అంతకుముందు అయితే మా హస్బెండ్ ఎక్కువ పని ఉన్నప్పుడు హెల్ప్ చేసేవాళ్ళు, మట్టి అది ఎక్కువ. ఇప్పుడంటే ఆల్రెడీ గార్డెన్ అంతా సెటప్ అయి ఉంది కాబట్టి ఏమైనా చేంజ్ చేయాలన్నా ఎప్పుడన్నా ఒక పాట్ తీసి చేస్తుంటాం కాబట్టి ఇప్పుడు పెద్దగా హెల్ప్ అవసరం లేదు. మొత్తం అంతా నేనే మెయింటైన్ చేసుకుంటాను, క్లీనింగ్తో సహా మొత్తం నేనే చేస్తా. వర్కర్స్కి క్లీనింగ్ అని స్టార్టింగ్లో చెప్తే వాళ్ళు చెట్లు ఇరుక్కొట్టేయటం అలా చేసేవాళ్ళు. ఇంకా అప్పటి నుంచి వేరే హ్యాండ్ ఎవరికి ఇవ్వలేదు, నేనే చేసుకుంటాను. ప్రతి పని కూడా గార్డెన్లో నాకు ఇష్టం. వాటిని అలా పెరుగుతా చూడటం కానీ, అలా అవి పెరుగుతుంటే చూడటం, దానికి బడ్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. దానివల్ల మనకి కూడా బాడీలో కూడా చేంజెస్ వస్తాయి, హెల్త్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనం ఆ హ్యాపీ ఫీలింగ్ అనేది మనకు వస్తే మన బాడీలో హార్మోన్స్ కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. అదైతే నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. మనం గార్డెన్కి వచ్చినప్పుడు వేరే ఏవి గుర్తు అనేది ఉండదు. ఇదిగో ఈ చెట్టుకి ఈ పువ్వు పుయ్యాలి కదా, ఈరోజు పూసిందా, ఈ చెట్టు కాయ పండిందా లేదా, లేకపోతే ఈ వెజిటేబుల్కి బడ్స్ వచ్చినాయా లేదా, ఫ్రూట్స్ వస్తున్నాయా లేదా, ఏంటి అనేది మనం ఇక్కడికి వస్తే అంతా ఇక చెట్లు ధ్యాసే, కానీ అసలు వేరే ఇంకా కిందకి వెళ్ళి వంట చేయాలా, లేకపోతే ఇంటి పని చేసుకోవాలా, లేకపోతే హస్బెండ్ వస్తున్నారు, అసలు ఈ గొడవ అనేదే వినిపించదు అనమాట. తెలీదు అసలు, పైకి వస్తే టైం కూడా తెలీదు. ఇంకా మనకి అలుపు వచ్చి అలసట కూడా ఉండదు చెప్పాలంటే. వచ్చి ఇంకా కింద ఏమైనా పని ఉంటే ఎప్పుడో చూసుకొని వెళ్ళి చేసుకుంటాం. నా వరకైతే అలాగే స్పెండ్ చేస్తాను, గార్డెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. మా హస్బెండ్ ఆఫీస్కి, పాప కాలేజ్కి వెళ్ళిపోతారు. ఇక నాకు ఓపిక ఉన్నంతసేపు ఇక్కడే ఉండి తర్వాత వెళ్తా కిందకి. బయట కొన్న వెజిటేబుల్స్కి మనం గార్డెన్లో పెరిగిన వాటికి చాలా డిఫరెన్స్ ఉంది. వండటంలో కానీ, టేస్ట్లో కానీ. వండటంలో 5 మినిట్స్లో కుక్ అయిపోతాయి మన గార్డెన్ వెజిటేబుల్స్. ఇప్పుడు మన టమాటాస్ ఉన్నాయి, బయటే తీసుకొస్తే అవి అసలు కనీసం దాని పీల్ కూడా దాని నుంచి రావట్లేదు ఇప్పుడున్న టమాటోస్ అయితే. కానీ గార్డెన్లో టమాటోస్ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మనం అసలు ఇదివరకు కూర వండాలంటే కూర మీద పొయ్యి మీద వేసి ఏ టీవీ దగ్గర చూడటం లేకపోతే ఫోన్ చూసుకోవటం అయ్యేది. ఇప్పుడు మన గార్డెన్లో వెజిటేబుల్స్ వండేటప్పుడు అక్కడే ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే అది వెంటనే కుక్ అయిపోతుంది. మనకి స్టవ్ గ్యాస్ ఆదా అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇప్పుడున్న మళ్ళీ అవి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అట్లా చాలా బాగుంటుంది. నాకు నా గార్డెన్లో వెజిటేబుల్స్ దాదాపు మోస్ట్లీ సరిపోతున్నాయి. మా
మాకు ఇంట్లో ఫ్యామిలీకి సరిపోతాయి. ఫ్రూట్స్ ఇంకా దుంపలు లాంటివి అయితే నేను వెయ్యను, ఎందుకంటే అవి 3 months అవి గ్రో అవటానికి టైం పడుతుంది, ప్లస్ అవి ఎక్కువ రావు. ఆ దుంపల వరకు మాత్రం నేను బయట తెచ్చుకుంటాను. ఆనియన్స్, క్యారెట్స్, పొటాటోస్ లాంటివి మాత్రం బయట తెచ్చుకుంటాం. మిగతా అన్నీ మా గార్డెన్లోయే సరిపోతాయి. మా ఇంట్లో ఏవి ఎక్కువ తింటామో అవే తింటాం కాబట్టి, ఆకుకూరలు అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా సరిపోతాయి. నేను పాట్స్ అయితే స్టార్టింగ్లో ఇక్కడ లోకల్లో దొరికే సిమెంట్ పాట్స్, అవి ప్లాంట్స్కి తగ్గట్టు ఫ్లవర్ ప్లాంట్స్ ఉండేవి కాబట్టి గులాబీలు, మందారాలు, వాటికి తగ్గట్టు సిమెంట్ పాట్స్ తీసుకునేదాన్ని. తర్వాత వెజిటేబుల్స్కి వాటికి కొన్ని రోజులు గ్రో బ్యాగ్స్ అవి వాడాను. గ్రో బ్యాగ్స్తో కొంచెం వాటర్ ప్రాబ్లం అవుతుందని తర్వాత నుంచి బ్లాక్ టబ్స్ అని, ఈ నర్సరీ పాట్స్, ఇప్పుడు సీడ్స్ అవి వేసుకోవడానికి నర్సరీ పాట్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. లేదంటే డిస్పోజబుల్ గ్లాసెస్లో సీడ్స్ వేసుకుంటాను. మామూలుగా ఫ్రూట్ ప్లాంట్స్కి వీటికి అయితే 100 rupees బ్లాక్ టబ్సే ఎక్కువ పెట్టాను. ఇది పాలకూర ఐసైట్కి చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అసలు మనం ఇంట్లో పెంచుకుంటే పాలకూర డైరెక్ట్గా కూడా తినొచ్చు, అంత బాగుంటుంది. పాలకూర సీడ్స్తో చాలా ఈజీగా వస్తుంది. ఇది తోటకూర అండి, పెరుగు తోటకూర. అసలు సమ్మర్ అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇది ఒకసారి వేసామంటే మీ గార్డెన్లో ఎక్కడంటే అక్కడే వస్తుంది. హెల్త్కి చాలా మంచిది, ఆకుకూరలు చాలా మంచిది కదా హెల్త్కి, వాటిలో ఇది ఒకటి అనమాట. ఇది ఎల్లో జాస్మిన్ ప్లాంట్ అండి. ఇది పెట్టి 2 months అవుతుంది. నేను కేరళ నుంచి ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఇది ఇంకా బడ్స్ రావాలి. చెట్టు అయితే హెల్దీగానే పెరుగుతుంది ప్లాంట్. ఇది హనీ సక్కల్ అని ఫ్లవరింగ్ ప్లాంట్ అండి, క్రీపర్ వెరైటీ. దీని ఫ్లవర్స్ ఇలా ఉంటాయి, నెక్స్ట్ డేకి ఎల్లో కలర్లో మారిపోతాయి ఇవి. ఇది ఇలాగే ఫుల్గా బడ్స్ వస్తాయి అన్నమాట. ఇది క్రీపర్ వెరైటీ. ఇది కూడా కేరళ నుంచి ఆన్లైన్లో తెప్పించుకున్న ప్లాంట్. ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ కొత్తగా వేసుకున్నప్పుడు మనకి సైడ్స్ ఖాళీ ఉంటుంది కదా, అలాంటి చోట అల్లం వేసుకుంటే ఇది మనం ఒక 3-4 monthsలో మనకి గ్రోత్ అవుతుంది. ఇది అయిపోయింది, రెడీ అయిపోయింది, మనం ఇది హార్వెస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇది రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుంది అంటే ఆకులు ఇలా డ్రై అయిపోతాయి అనమాట. ఇలా డ్రై అయిపోతే అది రెడీ అయిపోయిందని అర్థం అనమాట. మనం అలా ఉంచుకొని మనకు కావాల్సినంత కూడా తీసుకొని యూస్ చేసుకోవచ్చు. మొత్తం ఒకేసారి హార్వెస్ట్ చేయకపోయినా కొంచెం కొంచెంగా మనకి ఎంత అవసరమో అంత తీసుకొని మిగతా అట్లా ఉంచి చేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇవి ఎడీనియం ప్లాంట్స్ అండి. ఇవన్నీ నేను చాలా వరకు ఆన్లైన్లో తెప్పించుకున్నా. దాదాపు 20-22 వెరైటీస్ వరకు ఉన్నాయి. ఆల్ కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. కానీ ఈజీ గ్రోయింగ్ అండి. సమ్మర్ ఫుల్ బ్లూమ్స్ వస్తాయి. వాటరింగ్ తక్కువ ఇవ్వాలి, కేరింగ్. మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి సాఫ్ ఫంగిసైడ్ వాటర్లో కలిపి కొంచెం స్ప్రే చేస్తూ ఉంటే ఫంగస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫుల్ ఎండలో ఉండాలండి, 8 hours 10 hours ఎండ తగిలే దగ్గర పెట్టుకుంటే మీకు ఫ్లవరింగ్ బాగుంటుంది అనమాట. అందరూ కొమ్మ ఇరిగిపోతే చెట్టుకి ఇరిగిపోయిన కొమ్మని దాన్ని కొంచెం ఉన్నా కూడా తీసేస్తూ ఉంటారు. నేను దీనికి ఏం చేశానంటే ఆ కొమ్మని ఇలా నిలబెట్టి కింద దానికి సపోర్ట్ ఒక స్టిక్ పెట్టేసి దానికి టేప్ వేసేసా. ఎండకి వర్షానికి టేపు అది తడిచిపోయి ఊడిపోకుండా మళ్ళీ దానికి థ్రెడ్స్ వేసి సపోర్ట్ కట్టాను. ఇది కొన్ని రోజులకి సెట్ అయిపోతుంది. మనం ఇరిగిన కొమ్మని అలా తీసేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా కూడా మనం ప్లాంట్ని బతికించుకోవచ్చు. ఇంత కొమ్మ తీసేస్తే బాధగా ఉంటుంది కదా, అందుకని నేను ఇది చేశాను అనమాట. ఇది పుదీనా అండి. ఇది ఒకసారి స్టెమ్ పెడితే ఇక మనం కట్ చేసుకుంటుంటే ఇలా బుషీగా వచ్చేస్తూ ఉంటుంది. ఇది మనం కట్ చేసే కొందికి బాగా వస్తుంది. ఇది లో మెయింటెనెన్స్, రెగ్యులర్ వాటర్ అవసరం లేదు. తడి చూసుకొని వాటరింగ్ ఇస్తే సరిపోతుంది. మనం కట్ చేస్తుంటే పెరుగుతుంటుంది, అలా వదిలేస్తే ఇక అది సరిగా పెరగదు అనమాట. ఇది మరువం మొక్క అండి. ఇది దాదాపు 5 years నుంచి ఉంది. మధ్యలో కొన్ని ఇలా అవుతుంటాయి, వీటిని తీసేస్తుంటే మళ్ళీ మంచిగా పెరుగుతూ ఉంటుంది అనమాట. దీనికి కూడా అంతే, నేను ఎరువు అవన్నీ తక్కువే, లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు కొంచెం వేస్తూ ఉంటాను అనమాట. కానీ బాగా పెరుగుతుంది, స్మెల్ చాలా బాగుంటుంది. ఈ స్ట్రాబెర్రీస్ అండి, ఇవి ఒక్కసారి నేను ఒక 1 year పైన అవుతుంది నేను మొక్కలు తెచ్చి బయట ఒక 2 plants తెచ్చాను. అవి చాలా ప్లాంట్స్ ప్రాపగేట్ అయినాయి. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు వెళ్ళింది, అటుపక్క ఇంకా వేరే చోట బాగా వచ్చింది. ఇది ఆర్నమెంటల్ చిల్లీ ప్లాంట్.
ఇది నేను ఒకటి నర్సరీ మేళాలో కొన్నా. ఇది దీంతో సీడ్స్ వేసి చాలా ప్లాంట్స్ చేశాను. ఇక్కడ ఉన్నాయి ఇవి సీడ్స్తో ప్రోపగేట్ చేసినవి ఇవి. ఇది టమాటో నాట్ వెరైటీ అండి. ఇది ఈ మధ్య అసలు ఎక్కడ బయట కూడా దొరకట్లేదు. రేర్ అనే చెప్పుకోవచ్చు. నాట్ వెరైటీ. అసలు ఇది వేస్తే 2 minutesలో కుక్ అయిపోతుంది. టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది రోస్మెరీ. దీని స్టెమ్స్ కట్ చేసి వాటర్లో మెంతులు కరివేపాకుతో పాటు కలిపి బాయిల్ చేసి ఆ వాటర్ హెయిర్కి స్ప్రే చేసుకుంటూ ఉంటే హెడ్ బాత్ చేసిన ప్రతిసారి కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. డాండ్రఫ్ ఉంటే పోతుంది. న్యూ హెయిర్ గ్రోత్ బాగుంటుంది. ఇది లెట్యూస్ అండి. ఇది నేను సీడ్స్తో గ్రో చేశాను. ఇది శాండ్విచెస్లో సలాడ్స్లో అట్లా మనం యూస్ చేస్తాము. ఇది ఇట్లా డైరెక్ట్గా తినేసేయచ్చు. ఈ లీవ్స్ హెల్త్కి చాలా మంచిది. ఇది పాక్ చాయ్. నేను ఆల్రెడీ ఇది బాగా వాడాను. తర్వాత ఇది సీడ్స్కి వదిలిపెట్టుకున్నాను. ఇవి సీడ్స్. ఇది కూడా సీడ్స్తో పెంచిందే. ఒకసారి సీడ్స్తో పెంచాక మళ్ళీ నేను సీడ్స్ కలెక్ట్ చేసుకోవడానికని ఇలా సీడ్స్కి వదిలిపెట్టుకున్నాను అనమాట. ఇది బ్రకోలీ స్టార్ట్ అవుతుంది. బ్రకోలీ. ఇది చెర్రీ టమాటో అండి. ఇవి ఇలా ఉన్నాయంటే ఇవాళ నయమే. ఎందుకంటే ఇవి అసలు ఉండవు. మాకు ఇక్కడ బర్డ్స్ ఎక్కువ, చక్కగా తినేస్తాయి. రెడ్ కలర్ ఫ్రూట్స్ ఏవి ఉండవు ఇక్కడ మా గార్డెన్లో. ఇది ఆర్నమెంటల్ చిల్లీ అండి. ఇవి ఇలా వచ్చి పర్పుల్ షేడ్కి వస్తాయి. పర్పుల్ షేడ్కి వచ్చిన తర్వాత రెడ్ షేడ్కి వస్తాయి. ఇది ఇలా పర్పుల్ షేడ్కి స్టార్ట్ అవుతుంది. ఇవి నేను సీడ్స్తోనే గ్రో చేశాను. ఇది రెడ్ బెండ అండి. సీడ్స్ వేసాను. రెడ్ బెండ. ఇది మెంతులు ఖాళీ ఉందని అక్కడ మెంతులు వేసా. ఇది గోల్డెన్ మ్యాంగో అండి. స్టార్ట్ అయింది జస్ట్. గోల్డెన్ మ్యాంగో. ఈ ప్లాంట్ వచ్చి రొలేనియా అంటారండి. కొంచెం సీతాఫలం ఫ్యామిలీకి చెందిందే కానీ టేస్ట్ అది చాలా బాగుంటుంది. సీడ్స్ తక్కువ, సైజు చాలా పెద్ద సైజు ఉంటుంది. రొలేనియా అంటారు. ఇది మియాజాకి మ్యాంగో. ఇంకా ఫ్లవర్స్ స్టెమ్స్ వస్తే నేను తీసేసా ప్లాంట్ పెరగాలని. పెరిగిన తర్వాత ఇప్పుడు కొత్త లీవ్స్ వచ్చినాయి. ఇక్కడ ఆల్రెడీ బడ్స్ వచ్చినాయి. పూత స్టార్ట్ అయితే నేను తీసేసాను ప్లాంట్ పెరగాలని. మియాజాకి మ్యాంగో. ఇది వచ్చేమో స్ట్రాబెర్రీ గోవాలో ఎల్లో కలర్ అనమాట. ఇవి ఆల్రెడీ మేము ఒక 7-8 ఫ్రూట్స్ తిన్నాము. టేస్ట్ చాలా బాగుంది. ఎక్సలెంట్ టేస్ట్. మీకు ఇవి జామకాయల్లాగా ఉంటాయి. ఆకులేమో వేరేగా ఉంటాయి. స్ట్రాబెర్రీ గోవా. ఇది వచ్చి గ్రేప్ అండి. ఇది ఒకసారి పూత అయిపోయి కాయలు అయిపోయిన తర్వాత లీవ్స్ తీసేస్తే మళ్ళీ పూత స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి నాకు ఇక్కడ మళ్ళీ పూత స్టార్ట్ అయింది కొత్తగా. ఇది వచ్చి ఆప్రికాట్ అండి. ఆప్రికాట్ ప్లాంట్. దీనికి ఫ్లవరింగ్ వచ్చింది లాస్ట్ టైము. ఇది వర్షాకాలం సీజన్ దీనికి. ఇది లోకట్ ఫ్రూట్. దీని ఫ్రూట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. చాలా టేస్టీగా ఉంది. నాకు ఇంకా ఫ్రూట్స్ రాలేదు కానీ చాలా బాగుంటుంది ఫ్రూట్. ఎల్లో కలర్లో వస్తాయి. చిన్న సైజ్ జామకాయలు అంతా వస్తాయి. ఇదేమో మిల్క్ ఫ్రూట్ అంటారండి. ఇవి కూడా చిన్న కాయలు వస్తాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. ఇది సూరినామ్ చెర్రీ. దీని నిండా పూత, ఫుల్గా పూత వచ్చింది. సూరినామ్ చెర్రీ. ఇది టేస్ట్ కొంచెం అంత బాగా చాలా బాగుంటుందని చెప్పను కానీ బాగుంటుంది. బీర్ అండి. కొత్తగా పెట్టాను. ఒక 1 month అవుతుంది. ఫ్రూట్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఇది వచ్చి 5 years చిక్కుడు అండి. 5 years చిక్కుడు అని ఎందుకంటారంటే ఇది మీకు ప్లాంట్ పెట్టాక చిక్కుడు ఒక సీజన్లో తీసేయాల్సి వస్తుంది. కానీ ఇది 5 years వరకు మీకు కాస్తూనే ఉంటుంది అనమాట. ఈ 5 years చిక్కుడు. కాకపోతే సమ్మర్లో అట్లాగా కొంచెం పూత రాలటం అట్లా ఉంటుంది కానీ మీరు ప్లాంట్ తీసేయాల్సిన అవసరం ఉండదు. 5 years వరకు కాస్తూనే ఉంటుంది.
ఇది వచ్చేమో కొండ మామిడి అంటారు కదా, అది. ఇది రీసెంట్గా పెట్టాను, ఎంత ఒక 10 days అవుతుంది అంతే. పూత వస్తుంది, కానీ పూత తీసేయాలి. ఇది ఆల్రెడీ ఒకసారి వస్తే పూత తీసేసా, మళ్ళీ పూత వచ్చింది. ఇది పాల సపోటా అండి. దీనికి దాదాపు ఒక 50-60 ఫ్రూట్స్ వరకు ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది ఇంకా ఫ్రూట్స్ అయిపోలేదు, మళ్ళీ బడ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. ఇదిగోండి బడ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దీనికి అసలు ట్రిమ్మింగ్ అనేది చేయటానికి లేకుండా అయిపోయింది. ఇవన్నీ బడ్సే మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇవి ఇంకా ఫ్రూట్స్ అయిపోకుండానే స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. ఎగ్ ఫ్రూట్ అంటే ఎందుకన్నారంటే దీని లోపల పార్ట్ వచ్చి అది టేస్ట్ ఎలా ఉంటుందంటే, మనకి ఎగ్ యోక్ ఉంటుంది కదా, ఎల్లో పార్ట్, సేమ్ దాని టేస్టే ఉంటుందంట. అందుకని ఎగ్ ఫ్రూట్ ప్లాంట్. దీనికి కూడా పూతుంది, ఫుల్ పూతుంది. ఇదిగోండి పూత. ఇది అంజీరు. ఈ అంజీర్ ప్లాంట్స్ అయితే 2 plants వరకు ఉన్నాయి. ఇది ట్రిప్కి కనీసం ఒక 25-30 ఫ్రూట్స్ దాకా వస్తుంది. చాలా వరకు కోసేసాము. ఇది స్టార్ ఫ్రూట్ సీట్ వెరైటీ. ప్రజెంట్ లేవు, అయిపోయినాయి, మళ్ళీ పెరుగుతుంది. ఇది వచ్చి హనుమాన్ ఫల్ అండి. ఇది కొత్తగా పెట్టాను, ఒక 10 days అవుతుంది. రీసెంట్గా పెట్టింది హనుమాన్ ఫల్ అని. చూడాలి. ఇది వచ్చి దానిమ్మ అండి, భగవాన్ వెరైటీ. ఇది బాగా కాస్తుంది. ట్రిప్కి 10-15 కాయల దాకా వస్తాయి. ఫుల్ పోతుంది. ఇది వచ్చి పపాయా గోవా అండి. జామలో ఇది ఒక వెరైటీ. ఇది షేప్ వచ్చి అచ్చం పపాయా షేప్ ఉంటుంది. పపాయా గోవా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఫ్రూట్స్ కూడా అసలు చాలా బాగా వస్తున్నాయి. ఒక చిన్న ప్లాంట్కే చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో. ఇది వచ్చి స్వీట్ వెరైటీ ఆల్ టైమ్ మ్యాంగో అండి. ఆల్రెడీ 2 times బాగా కాసింది, ప్రజెంట్ అయితే లేదు. ఇది పునాసా మ్యాంగో. దీనికి ఆల్రెడీ పూత వచ్చింది, కానీ ఆ పూత వచ్చినప్పుడు ఫుల్ చలి రాలిపోయింది. ఈ పునాసా ఇయర్లీ 3 times దాకా కాస్తుందండి. ఆల్రెడీ వచ్చినాయి. ఈ టైం అప్పుడైతే రాలిపోయింది, చలి అప్పుడు వచ్చింది. చలికాలం బాగా చలిగా ఉన్న టైంలో రాలిపోయింది. మళ్ళీ స్టార్ట్ అవుతాయి, చూడాలి. ఇది వచ్చి రెడ్ జామ్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మేము తిన్నాము. ప్రస్తుతానికి అన్ని ట్రిమ్ చేస్తే మళ్ళీ చిగుర్లో వస్తుంది అన్నమాట. ఇది మల్బరీలో ఇంకొక వెరైటీ అండి. ఇది రౌండ్గా ఉంటుంది మల్బరీ, కానీ టేస్ట్ రెడ్గా ఉన్నప్పుడు అయితే అస్సలు బాగోదు, చాలా పుల్లగా ఉంటుంది. ఫుల్ బ్లాక్ అయ్యాక మాత్రం ఫుల్ స్వీట్ అనమాట, చాలా స్వీట్ ఉంటుంది. బ్లాక్ అయ్యాకే తినాలి, కానీ ఇవి బర్డ్స్ ఉంచవండి, మా దాకా రావు. జస్ట్ మెయింటైన్ చేస్తాము, బర్డ్స్కి కూడా ఉండాలి కదా. ఇది పంపర్ పన్స్ ప్లాంట్, రీసెంట్గా పెట్టాను. ఇది ఆల్ టైమ్ చిక్కుడు అండి. 365 days కాస్తూనే ఉంటుంది ఈ చిక్కుడు. రెగ్యులర్గా ఉంటాయి ఇవి కాయలు, ఇయర్ మొత్తం ఉంటాయి. ఒక 2 seeds తెచ్చి పెట్టాను. ఇవి నేను సీడ్స్ ఎక్కడ కలెక్ట్ చేశానంటే మార్కెట్లో వచ్చిన ప్లాంట్స్ అండి. మార్కెట్లో మనం వెజిటేబుల్స్ కొనేటప్పుడు అక్కడ కొంచెం ముదిరిపోయినాయి, కొద్దిగా ఎల్లో షేడ్లో అయిన ఇవి ఉంటే తెచ్చుకుంటే మనకి ఆ సీడ్స్ వేసేస్తే మనం ఏం ఎండబెట్టక్కర్లేదండి, డైరెక్ట్గా మనం మొక్కలు వేసేస్తే వచ్చేస్తాయి మొక్కలు. అలా వేసిందే ఇది వంకాయలో ఒక వెరైటీ అండి. ఈ సైజు ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. ఇంత ఉందని కానీ ముదిరిపోలేదండి, ఇది లేతగానే ఉంటుంది. ఇది ఒక రకము వంకాయలో. ఇదిగోండి ఇది ఒక రకము పొడవు వంకాయ, గ్రీన్లో పొడవు వెరైటీ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇవి, అసలు అలా వేస్తే అలా మగ్గిపోతాయి. ఇవి వచ్చేమో చెట్టు చిక్కుడు అండి. చెట్టు చిక్కుడు ఇవి కూడా అసలు సీజన్ అనేమి ఉండదు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. నేను వర్షాకాలంలో వేసిన ఇప్పటివరకు ఇంకా కాస్తూనే ఉన్నాయి చెట్టు చిక్కుడు.
సూరినామ్ మిర్చి అండి, ఇవి గుత్తులు గుత్తులుగా వస్తాయి ఇలాగే. ఇది ఒక వెరైటీ అన్నమాట మిర్చిలో. ఇది ఒక మ్యాంగో అండి, ఇది వనరాజ మ్యాంగో అని. ఇది 6 months అవుతుంది ప్లాంట్ పెట్టి. ఇది కూడా బాగుంటుంది టేస్ట్. ఇవి బీట్రూట్ అండి, బీట్రూట్ ఫామ్ అవుతుంది, స్టార్ట్ అయింది. ఇది మిర్చిలో ఇంకొక వెరైటీ అండి, రెగ్యులర్ మిర్చి, మనకి మార్కెట్లో దొరికే మిర్చి, వాటి సీడ్సే వేసాను. చుక్కకూర సీడ్స్కి ఇలా వదిలేసుకుంటే చుక్కకూర మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సీడ్స్ వచ్చేసింది. పైనాపిల్ ప్రోపగేట్ చేసి ఇలా పెట్టుకుంటే ఇలా వస్తాయండి. ఇది 2 years కానీ మనకి ఫ్రూట్ రాదనమాట. నా దగ్గర ఆల్రెడీ ఒక 2 times ఫ్రూట్స్ వచ్చినాయి. ఇది టేబుల్ లెమన్ అండి, టేబుల్ లెమన్. ఇది కూడా 6 months ప్లాంట్. ఇది వంగలో ఇంకొక వెరైటీ అండి, పర్పుల్ వంగ. ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇక్కడ ఇది బాగా గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇదేమో నేరేడు, బ్లాక్ నేరేడు. ఇది ఇంకా పూత రాలేదు. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చింది కానీ ఈ సంవత్సరం ఇంకా రాలేదు. ఇది వచ్చేమో గ్రీన్ వాటర్ యాపిల్, ఫుల్ పూత, సీజన్ కదా, ఫుల్ పోతుంది. టేస్టీగా ఉంటాయి చాలా, సీడ్ ఉండదు, సీడ్లెస్, గ్రీన్ కలర్ వాటర్ యాపిల్. బార్బడోస్ చెర్రీ, బార్బడోస్ చెర్రీ ఇది రెగ్యులర్గా కాస్తూనే ఉంటుంది. ఇవి బర్డ్స్కే వీటి ఫ్రూట్స్, మా దాకా రావు. ఇది యాపిల్ బేర్ అండి, ఇది కూడా కంటిన్యూ క్రాప్. ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఫ్రూట్స్, ఫ్లవర్స్, పూత స్టార్ట్ అయిపోయి ఫుల్గా వచ్చేసింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, చాలా స్వీట్ టేస్ట్. ఇది వచ్చి సన్ డ్రాప్ అని ఫ్రూట్ అండి, సన్ డ్రాప్ అని రేర్ వెరైటీ, ఎగ్జాటిక్ వెరైటీ ఫ్రూట్. దీనికి ఫ్లవర్స్ వచ్చినాయి, తీసేశారనమాట. ప్లాంట్ పెరగాలి కదా, 6 months అవుతుంది. ఇది గ్రే ప్లాంట్, దీనికి లీవ్స్ తీసేసా, ఇప్పుడు మళ్ళీ షూట్స్ స్టార్ట్ అవుతున్నాయి, న్యూ గ్రోత్. అలా తీసేస్తేనే మనకి లీవ్స్తో పాటు పూత కూడా వస్తుంది అనమాట. ఇది లక్ష్మణ్ ఫలం అండి, రీసెంట్గా పెట్టా, ఒక 10 days అవుతుంది లక్ష్మణ్ ఫలం. ఇది వచ్చి జామ, రెగ్యులర్ వెరైటీ. అసలు చెట్టు నిండా కాతుంటుంది ఎప్పుడు కూడా. ఒకసారి అయిపోతే ఆకులన్నీ రాలిపోయి మళ్ళీ వాటంతట అవే చిగుర్లు వచ్చి మళ్ళీ వాటితో పాటే బడ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ బడ్స్ స్టార్ట్ అయినాయి, చిన్న చిన్నవి. ఇదిగోండి ఇక్కడ బడ్స్ వచ్చేస్తున్నాయి. సేమ్ వెరైటీ వెనకాల కూడా ఉంది, మీ వెనక ఉన్నది కూడా అదే వెరైటీ, దానికి పూత కూడా ఉంది ఆల్రెడీ. ఇది క్రికెట్ బాల్ సపోటా అంటారు కదా, ఆ వెరైటీ. ఫ్రూట్స్ బాగా ఎక్కువ వచ్చేటప్పటికి సైజు కొంచెం తగ్గింది, కాకపోతే సైజు అయితే చాలా పెద్దగా వచ్చినాయి స్టార్టింగ్లో. ఇది 5 years ప్లాంట్. అది నా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా 100 rupees బ్లాక్ టబ్స్లోనే ఉన్నాయి 5 years నుంచి కూడా. ఇది మల్బరీ ఫ్రూట్స్, మల్బరీ. ఇది స్వీట్ లైమ్, ఇది స్వీట్ లైమ్. ఇది కూడా ఫుల్ పూత, ఒక పక్క కాత, ఒక పక్క పూత, రెండు బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, పుల్లగా తినటానికి. ఇది వచ్చి చిన్న ఉసిరండి, చిన్న ఉసిరి రీసెంట్గా పెట్టాను, ఇంకా క్రాప్ స్టార్ట్ అవ్వలేదు. ఇవి ఎడీనియం ప్లాంట్స్ అండి. ఇవన్నీ నేను చాలా వరకు ఆన్లైన్లో తెప్పించుకున్న, దాదాపు 20-22 వెరైటీస్ వరకు ఉన్నాయి. ఆల్ కలర్స్ ఉన్నాయి ఆల్మోస్ట్. కానీ ఈజీ గ్రోయింగ్ అండి, సమ్మర్ ఫుల్ బ్లూమ్స్ వస్తాయి. వాటరింగ్ తక్కువ ఇవ్వాలి, కేరింగ్. మధ్యలో అప్పుడప్పుడు ఒకసారి సాఫ్ ఫంగిసైడ్ వాటర్లో కలిపి కొంచెం స్ప్రే చేస్తూ ఉంటే ఫంగస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఫుల్ ఎండలో ఉండాలండి, 8 hours 10 hours ఎండ తగిలే దగ్గర పెట్టుకుంటే మీకు ఫ్లవరింగ్ బాగుంటుంది అన్నమాట. ఇది ఇలాచీ ప్లాంట్,
ఇది యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు. చిన్న మొక్క ఇస్తే నేను ఫస్ట్ గ్రో బ్యాగ్లో పెట్టా, అది బాగా స్ప్రెడ్ అయిపోతుందని తర్వాత దీన్ని 100 రూపీస్ బ్లాక్ టబ్లోకి చేంజ్ చేశాక బాగా బుషీగా అయింది. ఈ పెట్టి కూడా ఒక 1.5 year అవుతుంది దీంట్లోకి చేంజ్ చేసి. దీనికి 3 years అయితే ఇలాచీకి ఇవి వస్తాయంట, ఫ్రూట్స్ వస్తాయని చెప్పారు. మీకు ఇది ఇలాగే సేమ్ మనకి జింజర్ గార్లిక్ అని ఒకటి ఉంటుంది, అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. మనకి బయట నర్సరీలో ఇలాచీ అని అవి ఇచ్చేస్తున్నారు అనమాట. మీకు దీంట్లో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దానికి ఇలాచీ వచ్చి మనకి స్టెమ్స్కి ఇదిగో ఈ చివర వస్తాయి బడ్స్ వచ్చి ఫ్లవర్స్ వచ్చి దానికి ఫ్రూట్స్ వస్తాయి ఈ చివర. అదే మీకు ఆ జింజర్ అనేది అయితే దానికి కింద ఇక్కడ నుంచి వస్తుంది, స్టెమ్ లాగా వచ్చి దానికి బడ్స్ వస్తాయి అన్నమాట. అదే డిఫరెన్సు. కానీ దీన్ని చూడటానికి కానీ దీని స్మెల్ కానీ అచ్చం ఇలాచీ అను ఆ జింజర్ రెండు ఒకే రకంగా ఉంటాయి. ఇవన్నీ ఇండోర్స్. ఇక్కడంతా కొంచెం నాకు ఎక్కువ షేడ్ ఉంటుంది. ఈ సమ్మర్లో కూడా ఇక్కడంతా చాలా వరకు షేడే ఉంటుంది, ఒక 2-3 hours ఎండ తగులుతుంది. అందుకని ఇక్కడంతా నేను ఇండోర్ ప్లాంట్స్ లో లైట్ కావాల్సినవి అన్నీ ఇలా పెట్టుకున్నాను అనమాట. ఆల్ స్పైస్ ప్లాంట్ ఇది పెట్టి కూడా ఒక 8 months అలా అవుతుంది. దీనికి కూడా ఫ్రూట్స్ వస్తాయి, స్పైస్ ఫ్రూట్స్ వస్తాయి. ఇది ఒక లీఫ్ మనం బిర్యానీలో వేసుకుంటే నీకు ఆల్ మసాలా వేసినంత స్మెల్ వస్తుంది అనమాట. ఒక 2 leaves చాలు బిర్యానీకి వేసుకునేటప్పుడు, బిర్యానీలో వాడుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఈ జర్బేరా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవి అందరూ బయట మామూలుగా ఫ్లవర్స్ ఉన్న మొక్కలు కొనేస్తారు. నేను ఇవి కూడా సీడ్స్తోనే పెంచాను. ఇవి సీడ్స్ ఎలా వస్తాయి అంటే, మనం ఇప్పుడు మామూలు ఫ్లవర్ ఉంటుంది కదా, ఈ ఫ్లవర్ డ్రై అయిపోయిన తర్వాత మొత్తం డ్రై అయిపోయి దాని మీదే అవి ఇలా రెక్కలన్నీ ఇలా ఊడిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని తీసి సాయిల్లో వేసేస్తే అలా వచ్చేసినాయి. ఇవన్నీ అలాగే వచ్చినాయి. ఈ కలర్స్ ఇవన్నీ నాకు అలా నేను సీడ్స్తో వేసుకున్నాను. నాకు సీడ్స్తో ప్రాపగేట్ చేయటం చాలా ఇంట్రెస్ట్. దానివల్ల ఇది కాఫీ ప్లాంట్, అది ఆల్రెడీ కాఫీకి బడ్స్ కూడా వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ డ్రై అయిపోయినాయి, బడ్స్ కూడా వచ్చినాయి. ఇది పెట్టి కూడా ఒక 7 months అట్లా అవుతుంది, 6-7 months. కాఫీ ప్లాంట్కి ఎక్కువ ఎండ తగలకూడదు, స్పైస్ ప్లాంట్స్కి కూడా ఎక్కువ ఎండ తగలకూడదు. అందుకని నేను ఇలాగా షేడ్లో ఉండేలా పెట్టినా. మనకి ఎండలో పెడితే పెరుగుతాయి కానీ వీటి క్వాలిటీ ఉండదు, వీటి టేస్ట్ కానీ వాటి స్మెల్ కానీ క్వాలిటీ రాదు. ఇప్పుడు నేను చాలా మందిని చూసాను, ఇలాచీ ప్లాంట్ కూడా ఎండలో పెట్టేసి పెంచుతున్నారు. ఎండలో పెట్టే అవి ఫ్రూట్స్ అవి వస్తాయో రావో నాకు ఐడియా లేదు, కానీ ఎండ వల్ల మీకు ఆకులు డ్రై అయిపోయి పాడైపోయి మొక్క దాని స్మెల్ అంత అనిపించదు అనమాట. అందుకని ఎప్పుడైనా స్పైస్ ప్లాంట్స్ వచ్చి మనం కొంచెం షేడెడ్ ఏరియాలో లేదంటే పెద్ద చెట్లు ఏమైనా ఉంటే వాటి కింద అలా పెంచుకుంటే బాగుంటుంది. ఇది బ్రహ్మకమలము మినియేచర్ వెరైటీ. ఇదైతే అసలు ఫుల్ బ్లూమ్స్ ఉంటాయి మీకు. అది జూన్ వర్షాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఇంకా మీకు ఆకులు కనపడకుండా ఫుల్ బ్లూమ్స్ వచ్చేస్తాయి అనమాట. బ్రహ్మకమలం పెద్ద వెరైటీ ఉంటుంది, చాలా మంది దగ్గర ఉంది, కానీ ఇది మినియేచర్ వెరైటీ. దీనికి ఒక్క ప్లాంట్కి వచ్చి నాకు 60-70 ఫ్లవర్స్ పూస్తాయి అనమాట. చాలా లో మెయింటెనెన్స్ ప్లాంట్. దీనికి ఎక్కువ ఫెర్టిలైజర్స్ అవి కూడా ఏం అవసరం ఉండదు. జస్ట్ వాటరింగే 2-3 డేస్కి ఒకసారి మనం సాయిల్ డ్రైగా ఉందని అని చూసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇవన్నీ సీజనల్స్. ఇవి కూడా నేను స్టెమ్స్తో ప్రాపగేట్ చేసుకున్నాయి. ఒక మొక్క తెచ్చి చాలా మొక్కలు చేశాను అనమాట, స్టెమ్స్తో ప్రాపగేట్ చేసుకున్నాయి అన్ని కలర్స్ ఇవన్నీ. అవి కూడా నేను ఇదిగో ఇలా చిన్న చిన్న మొక్కలు ఎక్కడన్నా ఉన్నా కూడా చిన్న చిన్నవి తెచ్చుకుంటా, వాటిని మళ్ళీ స్టెమ్స్తో ప్రాపగేట్ చేస్తాను అనమాట. ఇది పర్పుల్ కలర్ క్యాబేజీ ఇంకా ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది బ్రకోలీ. ఇది ఇంకొక చోట స్టార్ట్ అయింది, ఇక్కడ ఇంకా రాలేదు. ఇది వచ్చి శంకు పువ్వుల్లో నాకు 4 colors ఉన్నాయి. ఇది వైట్ కలరు, అన్ని డబుల్ పెటల్సేనా అవి. వైట్ కలరు శంకు పువ్వులు. ఇది వచ్చేమో స్కై బ్లూ కలర్ శంకు పువ్వులు, అన్ని డబుల్ పెటల్స్. ఇదేమో డార్క్ బ్లూ కలర్ శంకు పువ్వులు. అది వచ్చేమో లైట్ పింక్ కలర్ శంకు పువ్వులు. ఇది 4 colors ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఇది పైనాపిల్ పై పార్ట్.
మీకు తెలుసు కదా, ఇది ఈ పై పార్ట్ని మనం ఇలా వాటర్లో పెట్టుకొని ప్రోపగేట్ చేసుకుంటే ఇలా రూట్స్ వస్తాయి. దీన్ని మనం సాయిల్లో పెట్టుకుంటే మనకి ప్లాంట్ పెరుగుతుంది. ఇది పెట్టిన తర్వాత 2 yearsకి మనకి ఫ్రూట్ వస్తుంది. నాకు ఆల్రెడీ 2 times ఫ్రూట్ వచ్చింది. ఇది ఇలా నేను బయట కొన్నప్పుడల్లా ఇలా తెచ్చి పెట్టుకుంటా ఉంటాను అనమాట. ఇది నా సీడ్స్ బాక్స్ అండి. నేను సీడ్స్ సేవ్ చేసుకుంటా, వెజిటేబుల్స్. ఇది మై సీడ్ బ్యాంక్, గార్డెన్ సీడ్ బ్యాంక్ అని. ఇవన్నీ వెజిటేబుల్ సీడ్స్ నేను ఆల్రెడీ చేసుకున్నాయి. నేను అన్నీ లేబుల్ చేసి పెట్టుకుంటా. దాన్ని డేట్ కూడా వేసుకుంటా వెనకాల. ఇలా ఇలా డేట్ వేసి పెట్టుకుంటాను, ఎప్పుడు ఎంతవరకు యూస్. ఇలా మనం పెట్టుకున్నవి ఇప్పుడు తీసుకున్నామంటే 2 years వరకు యూస్ చేసుకోవచ్చు. అన్ని రకాలు నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టుకుంటాను. ఇదిగో ఇవి బ్రింజాలు, అట్లా ఇవి బచ్చలి, గోంగూర, ఇవి క్యాప్సికమ్ బిగ్ సైజ్ అన్నీ అట్లా ఇలా పెట్టుకుంటాను. గ్రీన్ బెండ, ఇది బయట తెప్పించింది. నా దగ్గర లేని వెరైటీ బయట తెప్పించుకుంటాను. అవి వచ్చిన తర్వాత మళ్ళీ నేను సీడ్ సేవ్ చేసుకుంటాను. ఇవి రెడ్ బెండ, ఇట్లా. ఇది నా సీడ్ బ్యాంక్ అండి. ఇవి బయట నేను ఆర్డర్ చేసి తెప్పించుకున్నాయి. ఇవి చిల్లీ, సూర్యముఖి చిల్లీ. అవి కొన్ని వేసుకొని కొన్ని ఉన్నాయి, ఇంకా ఇట్లా సేవ్ చేసుకుంటాను అనమాట. వీటిల్లో చిన్న సీడ్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇవి సొర, రేర్ వెరైటీ ఢిల్లీ సొర అని. ఇవి సీడ్స్, ఇవి ఇప్పుడు రావు కాబట్టి నెక్స్ట్ వర్షాకాలం సీజన్లో వేసుకోవటానికి. ఇట్లా సీడ్ బ్యాంక్. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలి, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా లో బడ్జెట్లో చేసుకోవాలి అని అంటే ఇంట్లో వేస్ట్ మెటీరియల్స్ చాలా ఉంటాయి. ఆయిల్ క్యాన్స్ దగ్గర నుంచి చిన్న చిన్న ఏవైనా మీరు వేస్ట్ పడేస్తున్నామంటే ముందు వాటిల్లో ట్రై చేయండి. అది ముందు ఈజీగా ఉండే పెంచండి. ఆకుకూరలు చాలామంది ఈజీగా వచ్చేస్తాయి అంటారు, కానీ ఆకుకూరలు కూడా చాలా వరకు ప్రాబ్లం అవుతుంది. నన్ను అడిగితే తోటకూర ఒకటే చాలా ఈజీగా వస్తుంది. తోటకూర ఒకటి, మళ్ళీ పుదీనా ఒకటి చాలా ఈజీగా స్టెమ్ కటింగ్ పెట్టేస్తే పుదీనా ఈజీగా వస్తుంది. అవి 2 తప్పితే ఆకుకూరల్లో మిగతాయి కొంచెం కష్టమే, కానీ ఈజీగా ఉండేవి ముందు స్టార్ట్ చేయండి. వంకాయ మొక్కలు వేసుకోండి ఫస్ట్. అవి చాలా బాగా వస్తాయి. నేను ఫస్ట్ మా గార్డెన్లో నేను వంకాయలు వేయాలని వేయలేదు, వెజిటేబుల్ కడిగిన వాటర్ అట్లా వేసినప్పుడు దాంట్లో వచ్చినాయి అనమాట. వాటి ఈల్డ్ చూసాకే నాకు వెజిటేబుల్స్ పెంచాలని ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. ముందు ఆకుకూరలు కూడా స్టార్ట్ చేయాలి. ఆకుకూరలు కొనకుండా ఒక 2-3 years వదిలేసా కానీ ఆకుకూరలు పెంచుదామని ఐడియా రాలా. వంగ మొక్కలు చూసిన తర్వాతే ఆకుకూరలు కూడా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అట్లా ముందు వంగ మొక్కలు అయితే చాలా ఈజీగా గ్రో అవుతాయి. వాటి పెస్ట్ వచ్చినా మీరు ఆకులు తీసేస్తే సరిపోతుంది, కొమ్మంతా తీసేయాలి అట్లా అని కూడా ఏమి ఉండదు. చాలా బాగా ఈల్డ్ వస్తాయి. అట్లా స్టార్ట్ చేసుకోండి. ముందు ఏదైతే మీకు ఈజీగా పెరుగుతున్నాయి అంటే, ఇంకొకటి అది ఒకళ్ళకి వస్తున్నాయి నాకు రావట్లేదు, వాళ్ళకి చాలా బాగా వచ్చినాయి నాకు రావట్లేదు, ఆ ఫీలింగ్ పెట్టుకోవద్దు. మన ఇంటి దగ్గర ఉన్న వెదర్ వేరు, వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వెదర్ వేరు, మనం ఇచ్చే సాయిల్ వేరు, వాళ్ళు ఇచ్చే సాయిల్ వేరు, అట్లా రకరకాల చేంజెస్ ఉంటాయి. దాన్ని బట్టి మనం పెంచుతూ ఉంటేనే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇప్పుడు మన గార్డెన్లో మనం ఒక మొక్క పెట్టుకొని పెంచుతున్నామంటే దానికి ఏం కావాలి అనేది దాన్ని పెంచంగా మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ అదేదో సర్వైవ్ అవ్వకపోతే మళ్ళీ తెచ్చి పెడతాము. ఎందుకు పోయింది, దీనికి వాటర్ ఎక్కువైనాయా తక్కువైనాయా, లేకపోతే ఫెర్టిలైజర్ ఫెర్టిలైజర్ ఎక్కువైనా కూడా చనిపోతాయి మొక్కలు. ఫెర్టిలైజర్ తక్కువైందా ఏంటి అనేది మనకి ఓన్ ఎక్స్పీరియన్స్ వస్తేనే మనం గార్డెన్ పెంచగలం. ఒకళ్ళని చూసి వాళ్ళ దగ్గర పెరిగింది మనకి రాలేదు మనం కూడా పెడదాం, ఒకళ్ళని చూసి పెంచేది కాదు. ఇంకొకటి ఏంటంటే మొక్కలు బయట ఎక్కడో బాగా పెరిగిన వాటిని తెచ్చి పెట్టకూడదు. నేనైతే ఫ్రూట్ ప్లాంట్స్ కూడా చాలా తక్కువ 6 months ప్లాంట్సే తెచ్చిపెట్టుకున్నా. నా గార్డెన్లోనే పెరిగినాయి. గ్రాఫ్టెడ్ మొక్కలు అంటే మనకి చిన్న ఇత్తనాలతో పెరిగే అయితే రావు. అందుకని గ్రాఫ్టెడ్ అంటే వాళ్ళు తక్కువ 6 months లేదంటే 1 year ప్లాంట్, ఇంకా అంతకన్నా 2-3 years ప్లాంట్స్ ఆల్రెడీ పువ్వులు వచ్చేసినాయి, కాయలు కాసేసినాయి తెచ్చైతే నేను పెట్టలేదు ఎప్పుడు కూడా. కాకపోతే గ్రాఫ్టెడ్ మొక్కలకి కొంచెం పూత అయితే ఉంటుంది. అది కనిపిస్తే చాలు పూత వచ్చింది అని, పూత వస్తుంది మన దగ్గర పెరిగితే కూడా. ముందు స్టార్టింగ్లో వచ్చిన పూతను తుంచేసుకోవాలి, అప్పుడు ప్లాంట్ గ్రోత్ అనేది వస్తుంది. గ్రోత్ అయిన తర్వాతే మనకి ఈల్డ్ తీసుకోవాలి. అది ఎందుకంటే ఫ్రూట్ ప్లాంట్స్కి వాటికి న్యూట్రియంట్స్ ఎక్కువ అవసరం అవుతుంటాయి. మనం
ఆ ఫ్రూట్ పెరిగే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే అది మొక్క అక్కడే ఆగిపోతుంది. అందుకని ముందు మొక్క పెరగనిచ్చిన తర్వాత మనం ఫ్రూట్స్ అట్టు పెట్టుకుంటే అది బాగుంటుంది అనమాట. మనకి మొక్క పెరుగుతుంది, ఫ్రూట్స్ బాగా వస్తాయి. అంతేగాని ఒకటి వాళ్ళు తేంగని నర్సరీ నుంచి తెచ్చినప్పుడు ఏదో పోతుంది, దాన్ని కాయ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అసలు చెప్పాలంటే నర్సరీ నుంచి తీసుకొచ్చిన తర్వాత మనం ఆ పూత తుంచేసుకుంటే మొక్క గ్రోత్ బాగుంటుంది అనమాట.